కృష్ణుడు అర్జునుడికి ఏం చేస్తాడు? అవును అర్జున, అది అసాధ్యమే, మనసుని ఇక్కడ చేసేది. కానీ నీవు సంస్కారం అని నేర్చుకో. సంస్కారం నేర్చుకుంటే నిన్ను లాక్కుంటారు. ముందు జన్మకన్నా అది లాక్కుంటారు. ఆ సంస్కారం అనేది లాక్కుంటారు. నన్ను పొందకుంటే కూడా ముందు జన్మ కన్నా పొందుతావు, ఈ జన్మలో పొందకుంటే సంస్కారం ఇష్టం. ఈ యుద్ధంలో నీవు సచ్చిన మేలే, వచ్చిన మేలే, నీవు రాజ్యసుఖాన్ని బోధిస్తావు. ఆ విధంగా అయినా మనం ఈ ప్రపంచంలో వచ్చినందుకు సచ్చిన పర్వాలే. ఈ కర్మ మనం కాదు, ఇంద్రియాలు మనం కాదు, మనసు మనం కాదు, పోతేనే ఉంటాయి ఉండాలి అని భావించుకొని లాక్కున్నాను. జ్యోతిలోనికి లాక్కున్నాడు. మనసుని, చిత్తముని, ఇంద్రియాలని అన్నిటిని అందులో లయింపజేయాలి. దానికే అది తపస్సు అంటారు. ఆ తపస్సును పొంది చాలా ఎవరో ఒక్క పొందారని కాదు, పొందుతారు. వాళ్ళు కేవలంగా పిచ్చోళ్ళ మాదిరిగానే ఉంటారు. ఛానళ్ళని తీసుకుంటే ఈ మాయ అంతా వదులుకున్నారు, ఎంబడి చేస్తారు. దానికి పిచ్చోళ్ళ మాదిరి. మాకు మొదలు బాగుండే పిచ్చి దాని జత, పిచ్చి చెట్టు మీద ఉంటుంది, అలా రాగి చెట్టు మీద ఉండదు. పిచ్చి దాన్ని వచ్చి చూసి వస్తుంది. గట్ల ఎద్దే కావాలేరా, గుడ్డి కావాలేరా, యోగా దిడ్డి తెరవాలేరా. కొన్ని తత్వం కూడా అనుభవంతో చెప్పింది నాయన. మహాత్ముడు అనుభవంతో చెప్పినాడు. దానికి సరే పిచ్చిది అనుకుంటాయి. ఇదంతా మాయ సృష్టి. ఇది మాయ. ఇది నాకు సంతోషం కాదు. ఏదో భక్తులకు ఇది సంతోషం, కానీ మాకు సంతోషం కాదు. అయితే దీన్ని ఇప్పుడు ఇది పెరిగిపోయింది అనుకో, ఆశ్రమం. దీన్ని సంభాళించుకొని పోయి మళ్ళీ ధర్మం అంటే కులం అంటే చూడైనా ధర్మ మార్గంగా, సత్య మార్గంగా నడిచిందే శ్రేష్టత్వం కులం. అసత్య, అధర్మము, అబద్ధము, మోసము, ఇట్లాంటి మోసకృత్యాలు చేసేదే కులం దక్కింది. దానికి సత్యధర్మంగా నడవాలి. గురువు భక్తి చేస్తున్నాను. ఇది ఏమి లేదు, అందరు పుట్టేది తల్లిదండ్రికే. తల్లిదండ్రులు లేనిది ఎవరు పుట్టారు? ఏ మార్పులైనా కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రికే పుట్టారు. సకల మత స్థాపితం అంటే అట్లాంటి ధర్మంని తెలుసుకొని మన దాంట్లో వచ్చిన వాళ్ళకు సకల మత స్థాపితం అంటే కూడుకొని నడవాలి. వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి. అజ్ఞానంలో ఉండేటోళ్ళు మీరు ఈ మార్గంగా నడిస్తే మీరు మధుమాంసాలు మానేసుకునాలి, సత్యంగా చెప్పాలి, నిజంగా నడవాలి. ఆ సాధు సన్యాసులకు కులంలో పోతారు. దానికి సకల మతస్థానం. మళ్ళీ మాణిక్యనగర్లో నేను మాణిక్యనగర్ వెళ్ళినప్పుడు అందరూ ఒకటే బంతులు కూర్చుంటుంది, కానీ కొంచెం భేదం ఉండే. ఏరియాలో భేదం ఉండే అయితే మహారాజు ఇట్లా ఒక్కడు కూర్చుంటుండే, అందరూ ఆయనకి ముందర కూర్చుంటుంది. వడ్డించేటోళ్ళు బాపనోళ్ళే, వండేటోళ్ళు బాపనోళ్ళే, కానీ ఇంకా భేదత్వం ఉంది. అది సకల మతస్థానం. ఆ విధంగా ఉండాలి. భక్తులను కూడుకొని నడవాలి. భక్తులని ఈనత్వంగా చూడాలి. ఇప్పుడు అందరూ కొన్ని దేవాలయాలు కూడా, ఇప్పుడు మంత్రాలయము ఆయన భక్తులు, ఆయన వాళ్ళు దేశించుతారు. ఎవరు బాపన్నోళ్ళు దేశించితే ఆయన స్థాపించుతారు. అప్పుడు వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మార్పులు అంటారు. అప్పుడు చీర తీస్తారు. అట్లా కులగుచ్చాలు అంటారు. మాణిక్యమ్మ నీ పాద పూజకై పోవుగ మారనా.
తీసుకో